ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు సాగర్ని పిలుస్తాడు. పిలిచిన తర్వాత బుజ్జమ్మ, ఓరే నడిపోవడానికి బుద్ధుందా, నాన్నకి ఆరోగ్యం బాగోలేకనే ఇంటికి వచ్చాడు, నువ్వేమో ఇంటి దగ్గరే ఉండొచ్చు కదరా, ఎక్కడ తిరుగుతున్నావురా అనేసి అంటుంది. అప్పుడు సాగర్, అమ్మ రైస్ మిల్లు పని మీదనే బయటకు వెళ్ళానమ్మా, వర్కర్ని పెండింగ్లో ఉన్నాయమ్మా అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ, ముందే చెప్పొచ్చు కదరా రైస్ మిల్ అని అనేసి అంటుంది. తర్వాత రామరాజు, సాగర్ వనజ వాళ్ళు ఇచ్చినవి 20 లక్షలు బ్యాంకులో ఏమన్నాను వేసావు కదా, మళ్ళీ ఆ 20 లక్షలు తీసుకురా, వనజ వాళ్ళకి ఇవ్వాలి అనేసి అంటాడు. అప్పుడు సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు నాన్న, ఆయన వనజ వాళ్ళు అడగలేదు కదా అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, వాళ్ళు అడగకపోయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదరా, పెళ్ళాగిపోయింది, ఆ మేనేజర్తో మాట్లాడి ఒకరోజు వస్తానని చెప్పి తీసుకొనిరా అనేసి అంటాడు. అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాడు సాగర్. ఆయన ఇవి జాబు కోసం నేను ఖర్చు పెట్టుకున్నాను కదా, ఈ 20 లక్షలు నేను ఎవలా ఇవ్వాలి అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ, అయినా రైస్ మిల్లు పని మొత్తం నువ్వే చూసుకోవాలరా, ఇప్పుడు ఆ బాధ్యత నీదే, నాన్న ఎట్లాగో ఆరోగ్యం బాగోలేదు కదా అనేసి అంటుంది. అప్పుడు సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు జాబ్ వచ్చింది కదా, జాబుకి వెళ్ళాలి కదా నేను అయినా అనేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు నర్మద, ఏంటి సాగర్ ఏంటి టెన్షన్ పడుతూ ఉన్నాడు అనేసి తను అనుకుంటుంది. తర్వాత సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అమ్మ అనేసి, నేనే చూసుకుంటాను రైస్ మిల్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుండగా నర్మదకి తన జేబులో ఒక కవర్ కనిపిస్తుంది. సాగర్ జేబులో ఏదో కవర్ ఉంది ఏంటి అనేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ధీరజ్, అమూల్య జీవితం తలకిందులుగా అయింది, నాన్నకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది అనేసి తను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ప్రేమ వాళ్ళ రూమ్లోకి వచ్చి హాల్ టికెట్ దాచిపెట్టాలనుకుంటుంది. ఎస్ఐ హాల్ టికెట్ తను దాచిపెట్టాలని అన్ని ప్లేసులు వెతుకుతూ ఉండగా ధీరజ్ తన వెనకాలే ఉంటాడు. అప్పుడు ధీరజ్ను చూడకుండా ప్రేమ దాచిపెడుతుంటే, ఏంటి ఏదో దాచిపెడుతున్నావు, నాకు కనబడకుండా ఇవ్వు అంటాడు. అప్పుడు ప్రేమ, ఏం లేదు లేరా అనేసి తను అంటుంది. అప్పుడు ప్రేమ, ప్రేమ ఇవ్వు అనేసి ఆమె దగ్గర నుంచి వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని హాల్ టికెట్ చూస్తాడు. చూసి, ఎస్ఐ హాల్ టికెట్ కదనే, ఇది హ్యాపీ విషయమే కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు నాకు చెప్పడానికి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ, ఏం లేదు లేరా, అయినా ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే మామయ్య మళ్ళీ ఫీల్ అవుతాడు, అందులో మామయ్యకి ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చింది, మళ్ళీ ఇలా నేను ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్నానంటే మళ్ళీ నా మాట వినకుండా ఎగ్జామ్ రాసావా ప్రేమ అనేసి కూడా అంటాడు. ఎందుకురా మళ్ళా, ఇప్పటికే మామయ్య హెల్త్ కూడా బాగాలేదు, మామయ్య గురించి కూడా ఆలోచించాలి కదరా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, అయినా అది చిన్నప్పటి నుంచి నీ కల కదనే ఎస్ఐ కావడం, అయినా నీ బాధ్యత కదనే, నా బాధ్యత కదనే, నేను నిన్ను గెలిపిస్తాను, నువ్వు ఓడిపోయి నన్ను ఓడిపోయేలా చేయకే అనేసి అంటాడు. అనేసి ప్రేమ, నేను నిన్ను గెలిపిస్తాను, నేను ఎగ్జామ్ రాపిస్తాను, నేను నీ కళ నేను నెరవేరుస్తాను అంటాడు. ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ కా నువ్వు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది. మామయ్యకి తెలిస్తే ఎలా అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. వచ్చిన తర్వాత, ఏంటి సాగర్ ఏమో టెన్షన్ పడుతున్నావేంటి అనేసి అడుగుతుంది. అప్పుడు సాగర్, ఏం లేదు నర్మద అంటాడు. అప్పుడు నీ జేబులో ఏదో కవర్ చూసాను, ఆ కవర్ ఇవ్వు అనేసి అంటుంది. అప్పుడు సాగర్ ఆ కవర్ చూపిస్తాడు. జాబ్ వచ్చిందా నీకు, అయినా నాకెందుకు చెప్పలేదు, నువ్వెప్పుడు ప్రిపేర్ అయినావు అనేసి అంటుంది. అప్పుడు నేను నీకు చెప్పకుండా ప్రిపేర్ అయ్యాను, జాబ్ వచ్చిన తర్వాతే చెప్దామనుకున్నాను అనేసి అంటాడు. అప్పుడు నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకేంది, నీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, మామయ్య అత్తయ్యకి చెప్దాందా అనేసి అంటుంది. అప్పుడు సాగర్, ఇప్పుడే చెప్పడం బాగుండదు, ఇప్పుడు నాన్నకి హెల్త్ కూడా బాగోలేదు కదా, తర్వాత చెప్దామనేసి అంటాడు. అప్పుడు నర్మద, ఇంత హ్యాపీ న్యూస్ చెప్పి ఎందుకు డల్లుగా ఉన్నావురా అనేసి అంటుంది. అప్పుడు సాగర్, అయినా వనజ 20 లక్షలు అడుగుతుందా నర్మద అనేసి అంటాడు. అప్పుడు ఎందుకు అడుగుతుందంటావేంటి, వాళ్ళ 20 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా మనం అనేసి తను అంటుంది. అప్పుడు సాగర్, అయినా 20 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి నేను అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు తెల్లవారిన తర్వాత ముగ్గేయడానికి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గేస్తుంటే, నర్మదా నీకు ఒకటి చెప్పాలి ప్రేమ అంటుంది. అప్పుడు ప్రేమ కూడా నీకు ఒకటి చెప్పాలక్క అనేసి అంటుంది. అప్పుడు నర్మద, ఈ గవర్నమెంట్ జాబు సాగర్కి వచ్చింది అంటుంది. అప్పుడు ప్రేమ, ఇంకేంటి హ్యాపీ న్యూస్ చెప్పావక్క అనేసి అంటుంది. కానీ మామయ్యకి అత్తయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనేసి నర్మద అంటుంది. తర్వాత ప్రేమ కూడా, నాకు కూడా ఎస్ఐ హాల్ టికెట్ వచ్చిందక్క, కానీ నేను ఎగ్జామ్ రాయడం వద్దంటే ధీరజే రాయాలి ఖచ్చితంగా అనేసి అంటున్నాడక్క అనేసి అంటుంది. అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అమూల్య వాళ్ళ గేటు దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడు నర్మదా ప్రేమ అమూల్యను చూసి చాలా హ్యాపీగా ఉంటారు.